ఈరోజు మనకు తెలుస్తుంది లబ్ధిదారులకి సంక్షేమ పథకాల లబ్ధిదారులు మరియు వాలంటీర్ల యొక్క వాళ్ళపైన ఉన్నటువంటి వక్రబుద్ధి, చంద్రబాబు నాయుడు యొక్క వక్రబుద్ధి ప్రజలకు తెలిసి వచ్చింది ఈరోజు. ఎందుకంటే దాదాపు 2,60,000 కోట్లు 120 సార్లు బటన్ నొక్కి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చింటే ఎటువంటి పొరపచ్చ లేకుండా, ఎటువంటి అంటే పక్షపాతం లేకుండా, కుల మత పార్టీల సంబంధం లేకుండా ప్రతి సమానంగా పంచింది ఎవరప్ప అంటే వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళు ఉండేదానికి అదేవిధంగా ముందు తెలుగుదేశంలో జనభూమి కమిటీలు పెట్టి అంతే దాంట్లో కూడా తెలుసు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని కానీ వేరే రకంగా కానీ ఈ రికమెండేషన్ కానీ బంధువర్గాన్ని కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఎటువంటి బంధుప్రీతి ఎటువంటి లేకుండా ఇచ్చిన వ్యవస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ఆర్గనైజేషన్ అంటే వాలంటీర్ వ్యవస్థ. దీన్ని చాలా చక్కగా నడుచుకున్నది. కానీ అటువంటిది మన నిమ్మగడ్డ రమేష్ గురించి మన అందరూ తెలుసు. లాస్ట్ టైం ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంత ఇబ్బంది పెట్టింది మన అందరూ తెలుసు. ఆయన వక్రబుద్ధి, పనికి రాకను అంటే ఆయన అంత ఫస్ట్ అని ఎప్పుడు వినలేదు. అంత అధ్వానంగా చేసిన వ్యక్తి. దానికి గుణపాఠం ఏమి జరిగింది? ప్రజలు బుద్ధి చెప్పినారు. ఏమని మొత్తం ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ మున్సిపాలిటీలు కానీ వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. కారణం అంటే నిమ్మగడ్డ ప్రసాద్. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి నిమ్మగడ్డ రమేష్ అటువంటి వాడు ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ముస్లింలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వితంతువులు ఉంటారు. వాళ్ళందరికీ ఇన్ని రోజులు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దగ్గర ప్రతి ఇంటికి 5 గంటలపై పెన్షన్ ఇంటికి ఇస్తూ ఉంటే దాన్ని కట్ చేస్తే వాళ్ళు వికలాంగులు ఉంటారు, ముస్లిం ఉంటారు, ఆఫీస్ పోయి తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది. వాళ్ళు ఏమన్నా లంచాలు అడిగింటారు, డబ్బులు అడిగింటారా? ఇంటిపై ఇస్తూ ఉంటారు అంతే తప్ప అది ప్రభుత్వం. ఇది ప్రభుత్వం డ్యూటీ చేస్తున్నారు. ఎంపీడీ వాళ్ళు పై ఆప్షన్ ఉంటారు, శాంక్షన్ ఉంటుంది, ఇచ్చే వ్యవస్థ. దాన్ని కూడా పనిచేసామంటే వాళ్ళకి వికలాంగులు అంతా చాలా అందరూ ఇబ్బంది పడతారు. దానికోసమని ఇప్పుడు తెలుస్తుంది, వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి దానికి ఇంటికి వస్తామండే, ఈరోజు నుంచి రాకపోతే వాళ్ళంతా ఏం తెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి లేకపోతే పథకాలు రావని జనాల్లో అనుమానం వచ్చేదానికి అవకాశం. కాబట్టి దానికోసం చంద్రబాబు నాయుడు ఇటువంటి వక్రబుద్ధులు పెట్టి మంచి అది ఎంత పిచ్చుకుపైన బ్రహ్మాస్త్రం అనే విధంగా చిన్నవాళ్ళపైన పేదవాళ్ళపైన ఈ విధంగా చేయడం చాలా ఘోరమైంది. దానికోసమని అది సమాచారం అంతా మా కాసిప్లో అంతా ఊహాగానాలు నమ్మేది మేము ఎంత ప్రాక్టికల్ అంటే ఈ పర్సనల్ ప్రాబ్లం వచ్చి మా ఇంటికి వచ్చి పర్సనల్గా చెప్పింది. అన్న నాకు మీ పైన ఎటువంటి భేదాభిప్రాయం లేదు, మంచివాళ్ళు, మీ పార్టీ మంచిది, చైర్మన్ మంచివాళ్ళు అంతా అనుకున్నది. మా ఫ్యామిలీ ప్రాబ్లం, మా తమ్ముడు ఇంట్లో వాళ్ళ బంధువులు అంటారు, దగ్గర బంధువులు ఎంతో ఆమె ఏడ్చింది, మీ పార్టీని ఇడిచిపోతూ ఉంటే నాకు చాలా బాధగా ఉందని. ఎంత అటువంటిప్పుడు మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది మనం చేయలేము. ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఓన్ బ్రదర్ అంట, బ్రదర్ నేను కావాలా పార్టీ కావాలన్నప్పుడు అది కూడా రక్త సంబంధాలు ఉంటాయి. కాబట్టి అంతే తప్ప పైన పార్టీ పైన వ్యతిరేకంగా కానీ ఇష్టం పైన సమస్య కాదు.